శ్రీకృష్ణాయ నమః. భగవద్గీత 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగము 12 నుంచి 22 శ్లోకాలు భావాలు. మోగాశా మోగ కర్మణః మోగ జ్ఞాన విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. అర్జున, ఈ అవివేకులు వ్యక్తమైన ఆశలతో, వ్యర్థమైన కర్మలతో, వ్యర్థమైన జ్ఞానంతో బుద్ధిహీనులవుతారు. రాక్షస స్వభావంతో, అసుర ప్రకృతితో మోహములో కూరుకుపోతారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం. అర్జున, దైవ స్వభావము గలవారు మహాత్ములు సర్వభూతాలకు నేనే ఆది కారణమని, నశించనని వారికి తెలుసు. కనుకనే మరో భావము లేకుండా వాళ్ళు నన్నే భక్తి చేస్తారు. సతతం కీర్తయంతో మాం యతంతచ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. అర్జున, ఏకాంత భక్తులు సదా నన్నే కీర్తిస్తూ ఉంటారు, నియమాలను పాటిస్తూ నా కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, భక్తితో నాకు నమస్కరిస్తూ ఉంటారు, నాయందే మనసు నిలిపి నన్నే సేవిస్తూ ఉంటారు. జ్ఞానయజ్ఞేన చాపన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుదా విశ్వతో ముఖం. అర్జున, కొందరు జ్ఞానయజ్ఞము చేత సేవిస్తారు, కొందరు ఏకరూపంగా, కొందరు భిన్న రూపంగా, మరికొందరు అనేక రూపునిగా సర్వరూపుడనైన నన్ను ఉపాసిస్తూ ఉంటారు. అహం క్రతురహం యజ్ఞః స్వదాహమహామహౌషధం మంత్రోహమయమేవాజ్యం అహమగ్నిరహం ఉతం. అర్జున, నేనే క్రతువును, యజ్ఞము నేనే, నేనే స్వద, నేనే ఔషధము, మంత్రము నేనే, ఆజ్యము నేనే, నేనే అగ్ని, నేనే హోమము. పితాహమస్య జగతః మాతా దాతా పితామహ వేద్యం పవిత్రమోంకారః రుక్సామయజురేవ చ. ఈ జగత్తుకు తండ్రిని, తల్లిని, దాతను, తాతను నేనే, వేద్యము నేనే, పుణ్యమును నేనే, ఓంకారము నేనే, వేదత్రయము నేనే. గతిర్భర్తా ప్రభూ సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిదానం బీజమవ్యయం. అర్జున, సమస్తానికి నేనే గతిని, భర్తను, ప్రభువును నేనే, నేనే సాక్షిని, నిలయం, శరణ్యము నేనే, నేనే మిత్రుణ్ణి, ఉత్పత్తి లయ స్థానాలు నేనే, నేనే నిదానము, నేనే అవ్యయ బీజము. తపామవ్యమహం వర్షం నిగృహ్ణామృత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదచ్చాహమర్జున. అర్జున, నేనే సూర్యుణ్ణి ఉడికిస్తున్నాను, వర్షాన్ని ఆకాశంలో నిలుపుతున్నాను, మళ్ళీ కురిపిస్తున్నాను, అమృతము నేనే, మృత్యువు నేనే, నేనే సత్తు, నేనే అసత్తు కూడా. త్రైవిద్యా మాం సోమపాః పూతపాపాః
యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రాప్తయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్. అర్జున, వేదము తెలిసిన వాళ్ళు సోమపానము చేస్తారు, యజ్ఞాల చేత నన్ను పూజించి పాపాలు పోగొట్టుకుంటారు, స్వర్గం కోసం ప్రార్థిస్తారు, పుణ్యప్రదమైన సురేంద్రలోకాన్ని పొంది స్వర్గములో దివ్యమైన సురభోగాలను అనుభవిస్తారు. తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నాః గతాగతం కామకామాలభంతే. అర్జున, వాళ్ళు విశాలమైన స్వర్గభోగాలను అనుభవించి పుణ్యం క్షీణించగానే తిరిగి మానవ లోకంలో పుడతారు. ఈ విధంగా వేదోక్తమైన కామ్య కర్మలను కాక్షించేవారు జనన మరణాలలో పడి తిరుగుతూ ఉంటారు. అనన్యా చింతయంతో మాం ఏ జనా పరుపాష్యతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అర్జున, నిత్యము నా కొరకు ప్రయత్నించే భక్తులు మరో ఆలోచన లేకుండా నన్నే చింతిస్తూ ఉంటారు. కనుకనే వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను.